హలో గైస్, వెల్కమ్ టు ఈషో యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ ఇప్పుడు సెకండ్ ప్రోమో గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ సెకండ్ ప్రోమో అన్సీన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ సంజన హౌస్మేట్ నుంచి మిడ్ నైట్ ఎలిమినేషన్ అయిన సంజనని ఇక్కడ విలువైన సంజన పోతుంది. సంజన పోయినాక సార్ నేను ఎలిమినేట్ అయ్యాను, ఎందుకు అయ్యానో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు సార్ అని అంటే, నన్ను బ్యాడ్గా అనుకుంటున్నారు సార్ అంటే, నాకే బ్యాడ్గా ఉంది సార్ అంటే, ఒక్కసారి చేస్తే బాగుంటుందమ్మా, మళ్ళీ 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 అదే చేస్తే అసలు బాగుండదు అని సార్ అంటాడు. సరే ఇంకా అందరితో మాట్లాడితే నా సుమన్ శెట్టి గురించి ఏం చెప్తున్నా అంటే, సంజన దీనికి అండర్స్టాండింగ్ లేదు సార్, స్టాండింగే ఉండదంటే, అండర్స్టాండింగ్ ఉందంటవా అంటే స్టాండింగే లేదు సార్, అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అని అంటే, పాపం సుమన్ శెట్టి చాలా చాలా మంచివాడు. రియల్ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అన్నం చూస్తే చాలా మంచి అనిపిస్తుంది. అట్లా నాకు అర్థం కాదు, ఎందుకు స్టాండింగ్, ఎందుకు అండర్స్టాండింగ్, చేతులు అడుక్కొని ఆన పెడతాడు, అది ఇది ఏదో మాట్లాడింది, అది అసలు నచ్చలేదు. చూడు ఏమవుతుందో. తర్వాత శ్రీజ ఆర్గ్యుమెంట్లో 1000% ఉంటుండే సార్, 1000% వరస్ట్ సార్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్లో 300% అయింది సార్, తగ్గుతూ వస్తుంది అని అంటారు. ఇంకా తర్వాత భరణి గారు సంజన రియల్లీ మిస్ అమ్మా అని అంటే సార్ అంటారు, బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి ఓటేసింది మీరే, మళ్ళీ ఇప్పుడు సారీ ఏం చెప్తున్నారా అని అంటారు. ఇప్పుడు సంజన ప్రతిసారి అన్న చెల్లెల్లాగానే ఉండరు సార్, ప్రాబ్లమ్స్ కూడా సార్ అన్న చెల్లెళ్ళ కానీ చెప్తాడు సంజన. అయితే లేదు సార్ నేను ఏమనలేకపోతాడు. హరీష్ గారు ఏం చెప్పాలి సార్, ఇతని గురించి ఏం చెప్పాలి, తనకు తానే గొప్ప, తనతో ఏమైనా ఆర్గ్యుమెంట్ అంత ఇంట్లో అందరూ ఆయన తొక్కుతున్నారు, అస్సలు నచ్చలేదు సార్, అతను అస్సలు నచ్చలేదు సార్, ఈ అన్నతో బతకడం చాలా కష్టం అని మాట్లాడుతుంది. అదైతే బిగ్ బాస్లో మారాలి, మారకుండా అట్లనే ఉంటా అనేది హరీష్ అయితే చాలా తప్పు, చాలా మిస్టేక్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత రామ్ సార్ కొంతమందిని పెద్దగా చూసుకుంటారు, కొంతమంది చిన్నగా చూసుకుంటారు, ఎప్పుడు చీప్ అమ్మాయి అలా ఇలా మాట్లాడు, ఎప్పుడు చూసినారా బిడ్డ అని అంటారు. నేను అలా అమ్మ చీప్ అని అనలే అంటే, కెమెరాలో ఉంది ఏమి అని అంటది. వామ్మో ఘోరం అనిపించింది నిజంగా. రాము ఒకసారి అట్లా మాట్లాడుతూ, ఒకసారి ఇటు మాట్లాడుతూ, ఒక్కొక్కసారి అట్లా మాట్లాడుతుంది, ఇట్లా అస్సలు నచ్చలే. అస్సలు రైవల్రీ అంటేనే నిజంగా ఎవరెవరికి హరీష్కి వాడట్లేదు, సంజనకు వాడట్లేదు, అదేందో చాలా దూరంగా గొడవలు అవుతున్నాయి వాళ్ళిద్దరి మధ్యలో, అది తెలిసింది. తర్వాత ఇమాన్యుయల్ ఏడుస్తూనే ఉంటాడు, పాపం అనిపించింది నాకైతే. ఏడుస్తూనే ఉంటాడు. ఏడుస్తున్న తర్వాత మై స్వీట్ హార్ట్ వాడంటే ఏడవకు అంటే, సార్ ఆమె ఒడిలో పడుకోబెట్టినప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చేది సార్, నాకు చాలా ఇష్టం సార్ అంటే, ఏడవకంటే ఇద్దరు ఏడుస్తుంటారు. కానీ గుడ్ బై అమ్మ సంజన అని చెప్తాడు. కానీ సంజన బిగ్ బాస్ హౌస్లోకి గుడ్ బై అని చెప్పి బిగ్ బాస్ హౌస్లోకి వస్తుందంట, అదే హైలైట్. ఈరోజు వస్తుంది. తర్వాత సంజన హౌస్లోకి రావడానికి రీతు హెయిర్ కట్ చేసుకుంటాడంట, తనుజ కాఫీ మానేస్తుందంట. ఇవి రెండు అంట, చూడాలి వాళ్ళు ఈరోజు ఏం జరుగుతుందో. తర్వాత అన్సీన్స్ గురించి భరణి దివ్య యుద్ధం మాట్లాడుకుంటారు. భరణి దివ్య ఏమంటే, మీరు పెయింట్ టాస్క్లో ఎందుకు మాట్లాడలేకపోయారండి, మాట్లాడింటే బాగుండే కదంటే, ఓకే వాళ్ళు ఆల్రెడీ కామనర్స్ ఏదేదో మాట్లాడుతున్నారు, మళ్ళీ దాన్ని రెచ్చగొట్టడం అసలు బాగలేదు కాబట్టి మాట్లాడుతున్నా, అది ఇదని మాట్లాడుతుంటారు. నాకైతే అది మాట్లాడింటే బాగుండే అని నాకు అనిపించింది సార్ అని చెప్తే, అవును కానీ ఏమో నాకైతే కరెక్ట్ అనిపించలేదు అని అంటారు. ఓకే అది వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ అవుతారు. సరే సంజన, ప్రియా, శ్రీజ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటారు. ఆమె బట్టలు దొంగతనం చేయాలి, ఆమె బట్టలు లేకపోసేయాలి అని ఒక తాటలో ఉంటారు. ఇది టూ వరస్ట్ ఇన్ సంజన. ఎందుకంటే పదే ఒకసారి అంటే జోకు, 2 సార్లు అంటే జోకు, మళ్ళీ దొంగతనం చేయడం అయితే అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత ఆమె పర్సనల్ వేరు కూడా అన్నీ తీయడం అట్లా నచ్చలేదు. తర్వాత సంజన చెప్తుంది, నాకు రాత్రి నిద్ర పట్టలేదు, ఏదో ఒకటి చేయాలి అని అనిపిస్తుంది, నా చెయ్యి కొరుక్కొని ఇట్లా అవుతుంది అని మాట్లాడుతుంటారు సంజన. అట్లయితే ఇంక వీళ్ళందరూ ఇంకా వాష్రూమ్ కనుక బట్టలు ఇలా బట్టలన్నీ ఆడ అమ్మాయి అట్లా పెడితే సోఫా మీద పెట్టినప్పుడు సంజన అడుగుతుంది,
ప్రియా ఏంటి ఇలా చేస్తారు అని అంటే అప్పుడు ప్రియా పోయి ఆమెను తీసుకొని వస్తుంది, ఎవరిని దివ్యని తీసుకొని వచ్చి ఇలా పెడుతుంది, ఇలా బట్టలు పెట్టద్దు, సారీ నేను స్నానంకి వెళ్దామన్న మూమెంట్లోనే తను చెల్లింది, అందుకే నేను ఖామోష్ అయిపోయినా అంటది. అయితే ఇమాన్యుయల్ చెప్తుంది, మీ మమ్మీ స్టార్ట్ చేసింది అయ్యా ఆడ సోఫా మీద బట్టలు పెట్టినందుకు తీయాలి అని అంటున్నాను అంటే హరీష్ అంటారు. హరీష్ ఓవర్ యాక్షన్ నిజంగా. ఓకే ఈమె సామెతలు చెప్తుంటారు. హరీష్ ఎంతవరకు కరెక్టో నాకు అస్సలు అర్థం కాదు. ఈ పిచ్చితనం ఏందో హరీష్ది నాకైతే నిజంగా టూ బ్యాడ్ అని చెప్తాను నేను. తర్వాత సంజన ఇంకా ఆవనే చెప్పాలి, దొంగతనం చేసేటోళ్ళే చెప్పాలి అని మాట్లాడతాడు. అదైతే నాకు నిజంగా అస్సలు నచ్చలేదు. హరీష్తోనే ఆ మాటలు అయితే నాకు రియల్ చాలా బ్యాడ్ అనిపించింది. తర్వాత పక్కన అందరూ కూర్చుంటారు. దివ్య అయితే నాకు ఒక డౌట్ పడుతుంది, ఏదో అవుతుందని ఒక డౌట్ వస్తుంది, అదే అంటారు. సంజన డిమాండ్ రీతు వీళ్ళు ఇమిటేట్ చేస్తారు, వాళ్ళనే హైలైట్ అనిపించింది. మీరు కళ్ళతో ఎలా మాట్లాడతారండి, నాకు అది డౌటే అని మాట్లాడితే ఇమాన్యుయల్ శ్రీజ కూడా డిమాండ్ రీతునే చేంజ్ చేస్తారు. బట్టలు ఇక నచ్చలేదంటే తనకు ఎలా వేసుకుంటుంది, ఇట్లా బట్టలు వేసుకుంటుంది, కానీ నువ్వు కూడా ఇట్లా వేసుకోవచ్చు కానీ నువ్వు ఇట్లా చేయవచ్చు కదా అని వాళ్ళు రీతు వాళ్ళందరూ చేస్తుంటారు. కనుక ఇమాన్యుయల్ని తనుజ అంటుంది, నాకు టీ కావాలి, మీ మమ్మీని అడగొచ్చు అంటే మా మమ్మీని అట్లా తీయదు, నేను ఏడుస్తున్నా అని చెప్పి ఏడుస్తున్నా అంటే లేదు ఏడుస్తున్నా అని చెప్పి ఏడుస్తున్నా అని చెప్పండి అంటే అది ఏడుస్తున్నా ఆయన నవ్వుతారు. అయితే ఇంకా ఆమెతో అలా కాదు, ప్రేమగా మాట్లాడితే ఆమె ఇచ్చేస్తుంది, ప్రేమగా మాట్లాడాలి ఆమెతో అని ఎవరు ఇమాన్యుయల్ చెప్తారు. అవును ప్రేమ వల్ల నమ్మిన 4 times అరిసాడు, 4 times పిలిచి వస్తుంది కనుక 4 times అరిసాడు నా మీద, 4 times అరిసడం నాకు అస్సలు నచ్చలేదు, అందుకోసమే నేను ఇలా తీసుకుంటున్నా అది ఇది అని మాట్లాడుతుంటుంది. అయితే సారీ మీరు చాలా ప్రేమగా రీతి అంటుంది. ఒకసారి చిన్నపిల్లలు వాళ్ళ వీటి కోపంగా ఉంటే ఎలా ఉంటారో అట్లా ఉంటుందని ఆమె పేరు సంజన అని అంటుంటుంది రీతు. అదే కాఫీ కాఫీ ఎలా ఉందో అంటే 5 minutes పడుకుంటా ఇంట్లో అందరూ వెళ్ళిపోయినాక నేను ఇస్తా అని అంటుంది. ఆశ ఫ్లోర్ అతను చెప్తాడు, మనం దొంగతనం చేసినట్టు మనకు తెలియకూడదు, అది పెట్టిన అది మ్యాజిక్ అది వచ్చింది, అది ఇట్లా అని మాట్లాడుతుంది. అదైతే అది హైలైట్ అనిపిస్తుంది. సంజన దొంగతనం చేయొద్దని నేను అన్నాను, కానీ అది కామెడీ వేలో ఉండాలి. ఒక తర్వాత ఇంకా కెప్టెన్ ఎవరు కావాలనుకుంటున్నా అంటే రీతు నేను అసలు కావాలనుకుంటున్నాను, నాకు అది అందరు సుమన్ అన్న చెప్పడం అయితే హైలైట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది, అదైతే నచ్చింది నాకు. తర్వాత ఇంకా రీతు వీళ్ళందరూ మాట్లాడతారు. సంజన కూడా నాకు బూస్ట్ అప్ ఇస్తుంది అని అంటారు. భరణి గారు కూడా చెప్తారు. కళ్యాణ్ ఏడుస్తుంటే నాకు ఇంతమంది ఓటేసి ఎందుకు వచ్చారు, ఇది ఏం కనబడట్లేదు, గేమ్స్ ఆడట్లేదు అని మాట్లాడుతున్నా అంటే ప్రియా అవుగురా ఖామోష్ ఉండురా, ఏడవకరా అంటే నేను ఎంత వేసుకున్నా అంటే తర్వాత దివ్య వచ్చి నా బట్టలు చేంజ్ చేసుకున్నాం అన్న వస్తుంది, దివ్య బట్టలు లేవు అంటారు. అంత పెట్టుకుంటారు. సంజన గారు నా బట్టలు వేయండి అంటారు, అయితే నా బట్టలు లేవు అని చెప్తుంది. అది అస్సలు నచ్చలేదు. సంజన గారు నా బట్టలు ఇవ్వండి అని మాట్లాడుతుంది, నాకు తెలియదు అంటే ఓకే అని అంటారు. కోసేపటికి అందరు వెతుకుతుంటే టూ మచ్ నిజంగా. శ్రీజ, సంజన, తనుజ ఇమాన్యుయల్, ప్రియా వీళ్ళందరికీ తెలుసు తెలియనట్టు ఎందుకు నటించారు నాకు ఈరోజు ఇప్పుడు కూడా అర్థమవుతలేదు. కానీ అది టూ వెరీ బ్యాడ్. కానీ సంజన వాళ్ళు తీసుకుంటారు. తర్వాత ఏ దొంగతనం జరిగింది అయినాక అందరూ భరణి గారు సారీ దివ్య గారు ఫస్ట్ వచ్చినప్పుడే నువ్వు ఇట్లా కదా, అది కాస్ట్యూమ్ కూడా ఉందండి, ఎట్లా వీకెండ్ కాస్ట్యూమ్ కూడా ఉంది, అది కూడా అట్లా వేయడం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడుతుంటారు. అది పాపం అనిపించింది. బట్టలన్నీ తీసుకుని తర్వాత ఇంకా ఇద్దరు హరీష్కి మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ అవుతుంటుంది. ఎవరికి హరీష్కి అమ్మాయి పేరు సంజనకు ఇద్దరు గొడవ అవుతుంటుంది. నేను నీ పేరు చెప్పాలంటే నువ్వు నన్ను టార్గెట్ చేసినా అది ఇది అని మాట్లాడతారు. తర్వాత ఘోరం. తర్వాత బట్టలు దొరికినాయి, నాకు తెలుసు సంజన గారు తీసుకున్నాను, అది మళ్ళీ పెద్దగా కావాలని నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆమె మెచ్యూరిటీ బలం ఉంది, పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఆ మాట మాట్లాడుతున్నాను అంటారు. అనగా కెప్టెన్ గురించి మరి కెప్టెన్ అయిపోయినాక టాస్క్ అయిపోయినాక ఈ బట్టలు ఎవరు తీసుకుంటారో చాలా ఘోరంగా తన జోరు చాలా వస్తుంది. ఒక్కసారి అంటే జోక్ మళ్ళీ అంటే జోక్ ఏంటి బట్టలు కూడా దాచిపెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అని తను కొంచెం గొడవ పడుతుంది. అది హైలైట్ అనిపించింది. నిజంగా టూ బ్యాడ్ నిజంగా బట్టలు దాచిపెట్టడం అయితే కరెక్ట్ కాదు. రియల్ చెప్పిన ఆమె పర్సనల్ దాచిపెట్టడం అయితే కరెక్ట్ కాదని నాకు అనిపించింది. రియల్ చాలా తప్పు, మరి అట్లా చేయడం తప్పని నాకు సంజన నాకు కూడా చాలా బ్యాడ్ అనిపించింది. ఎందుకు అట్లా ఇంకా తర్వాత ఇంకా వీళ్ళిద్దరు గొడవ అవుతుంది. అయినాక ఇంకా అంతా మళ్ళీ బీన్ బాక్స్లో అన్నీ తీసి మళ్ళీ అదంతా బ్యాగ్లు వేసేస్తారు. బ్యాగ్లు వేసిన తర్వాత
కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత ఓకే నేను కెప్టెన్ అయితే ఓకే, కెప్టెన్సీ టాస్క్ అయిపోయినాక కెప్టెన్ మేము ఇద్దరం కలిసి చాలా యాక్షన్ తీసుకోవాలి బిగ్ బాస్, దాని గురించి పెద్ద యాక్షన్ తీసుకోండి బిగ్ బాస్, చాలా రోజు చాలా దిగజారిపోతుంది బిగ్ బాస్ అని తనుజ వీళ్ళందరూ తీసుకుంటారు, మనం కూడా యాక్షన్ తీసుకున్నాం. భరణి గారు అంటారు నిజంగా యాక్షన్ తీసుకోకపోతే వేస్ట్, ఇలా బట్టల గురించి ఇలా చేయడం అయితే తప్పు, చాలా తప్పు అని అందరు కోపమైన ఉంటారు. సంజన అనుకుంటే మా ఇంట్లో ఎందుకు అట్లా చేశాను, సంజన శ్రీజ వీళ్ళందరికీ బాగా ఘోరంగా కోటింగ్ వస్తుందని నాకు అనిపిస్తుంది. ప్రియా వీళ్ళందరికీ మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.